ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణ రసవాహినిలో అయోధ్యాకాండంలో ఈరోజు 71వ సర్గ నుండి 80వ సర్గ వరకు చూద్దాం. అయోధ్య నుంచి దూతలు రావడంతో భరతుడిని వెంటనే రమ్మంటున్నారని చెప్పి వారు వార్తను తెలియచేయడంతో భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు అయోధ్యకు బయలుదేరతారు. వారితో పాటు చాలా వాళ్ళు ఇచ్చినటువంటి కేకయ రాజ్యం నుంచి ఇచ్చినటువంటి కానుకలు ఇవన్నీ కూడా తీసుకొని చాలా రకాల రథాలు, ఏనుగులు ఇవన్నీ కూడా వీళ్ళు వెనుక బయలుదేరతాయి. వీరందరూ కూడా ఈ విధంగా ఎన్నో నదులు, తర్వాత పర్వతాలు ఇవన్నీ దాటుకుంటూ ప్రయాణం చేసి చివరికి 7వ రోజు వాళ్ళు అయోధ్య నగర శివార్లకు చేరుకుంటారు. ఆ పొలిమేరలోనికి వచ్చేసరికి భరతుడు కొంచెం తొందరపడతాడు. సైన్యమంతా కూడా వెనక వస్తూ ఉంటే ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి వాళ్ళను నెమ్మదిగా రమ్మని చెప్పి తను సారథితో ఏం చెప్తాడంటే, కొంచెం తొందరగా పోని గుర్రాన్ని, నాకు తొందరగా అయోధ్యకు చేరుకునే విషయం తెలుసుకోవాలని ఉంది, దూరం నుంచి మసకగా అయోధ్య కనిపిస్తూ ఉంది, నువ్వు తొందరగా అయోధ్య వైపు తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు అయోధ్య నగరానికి లోపలికి ప్రవేశిస్తారు. వైజయంతి అనే ద్వారం నుండి వీళ్ళు అయోధ్య నగరంలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత అంతటా కూడా చాలా కళాహీనంగా ఉంది నగరం అంతా కూడా. ఎప్పుడు చక్కగా అందరూ తిరుగుతూ ఉండేవారు, ఆనందంగా ఉండేది, సందోహంగా ఉండేది. చాలా నిర్మానుష్యంగా ఉంది, నిరుత్సాహంగా ఉంది. మొత్తం అన్నిటినీ కూడా గమనించాడు భరతుడు. ఏదో మనసు కీడును శంకిస్తూ ఉంది. సారథితో అంటున్నాడు, ఏదో జరిగింది, జరగరానిది జరిగింది, ఎప్పుడు నేను అయోధ్యను ఇలా చూడలేదు అని చెప్పి ముందుగా దశరథ మహారాజు భవనం వైపు తన యొక్క రథాన్ని నడిపించమని అడుగుతాడనమాట. అడిగిన తర్వాత అక్కడ రథం దిగి దశరథుని యొక్క భవనంలోనికి ప్రవేశిస్తాడు. అక్కడ అంతా కూడా శూన్యంగా ఉంటుంది, మహారాజు అక్కడ కనిపించలేదు. అప్పుడు ఎప్పుడూ కూడా ఎక్కువ కాలం రాజు ఈ కైకేయి భవనంలో గడిపేవాడు కాబట్టి అక్కడి నుండి తన తల్లి అయినటువంటి కైకేయి భవనంలోనికి ప్రవేశిస్తాడు భరతుడు. అక్కడ కూడా అంతా కూడా చాలా నిస్తబ్దంగా ఉంటుంది. అయితే తల్లి మాత్రం అక్కడ బంగారు సింహాసనంపై కూర్చొని కుమారుణ్ణి చూసిన వెంటనే ఆనందంతో లేచి అతనికి స్వాగతం పలుకుతుంది. రానాయనా అని చెప్పి కూర్చోబెట్టి, ఎన్ని రోజులు పట్టింది అక్కడి నుంచి రావడానికి, ప్రయాణం అంతా కులాసాగా జరిగిందా, అలాగే నా తండ్రి గారు, నా సోదరుడు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు భరతుడేమో, నేను 7 రోజులైంది బయలుదేరి, 7 రోజులు పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, తాతగారు తర్వాత మేనమామ అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు, ఎన్నో విలువ కట్టలేనటువంటి రత్నాలు, కానుకలు ఇవన్నీ కూడా ఇచ్చారు, అలాగే దారిలో నాకు భద్రత కోసం అని చెప్పి ఎంతో సైన్యాన్ని కూడా పంపించారు, వాళ్ళను నెమ్మదిగా రమ్మని చెప్పి నేను ముందుగా వచ్చేసాను. ఎందుకు నాన్నగారు పడుకునే మంచం ఖాళీగా ఉంది, ఎందుకు అందరూ ఇక్కడ పనిచేసే పని వాళ్ళందరూ కూడా వాళ్ళ మొహంలో అసలు ఆనందం లేదు, కారణం ఏంటి, ఎందుకని నన్ను దూతను పంపించి వెంటనే వచ్చేయండి, ఏదో పని ఉంది అన్నట్లుగా నాకు కబురు పంపించారు, నాకు కొంచెం ఆదుర్దాగా అనిపించి సైన్యాన్ని వదిలేసి నేను ముందు వచ్చేసాను, ఎప్పుడు కూడా తండ్రి గారు నీ ఇంట్లో ఉంటూ ఉంటారని చెప్పి నేను ముందుగా ఇక్కడికి వచ్చాను, ముందుగా ఆయనకు నేను పాద నమస్కారం చేయాలి, ఎక్కడ ఉన్నారో నాకు తెలియచేయి, ఏ తల్లిగారి దగ్గర ఆయన ఈ సమయంలో ఉంటారో చెప్తే నేను అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయనకు పాదాభివందనం చేస్తాను. అప్పుడు కైకేయి అన్ని విషయాలను దాచిపెట్టి చాలా తెలివిగా మాట్లాడుతుంది. నీ తండ్రి గారు ఎంతో మహాత్ముడు, మంచి పరిపాలకుడు, ఎంతో తేజోవంతుడు, ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు,
ఎంతమందో బ్రాహ్మణులకు ఆశ్రయం కల్పించాడు. అయినా సరే ఈ ప్రాణులు ఎప్పుడూ కూడా పుట్టిన తర్వాత గిట్టక తప్పదు. అదే జరిగింది మీ తండ్రి గారి విషయంలో కూడా. అందరికీ కూడా పుట్టిన వాళ్ళందరికీ చివరికి ఏ గతి పడుతుందో అదే గతి నీ తండ్రికి కూడా పట్టింది. ఆయన మరణించడం జరిగింది అని చెప్తే ఆ మాటలు వింటూనే నోట్లో గుడ్డ పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ కింద పడిపోయాడు. అప్పుడు కైకేయి అతన్ని లేవదీసి నువ్వెందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నావు, నువ్వెంతో కీర్తిమంతుడవు, తర్వాత చక్కటి పురుషుడవు, అటువంటిది ఎందుకు ఇలా నువ్వు బాధపడుతున్నావు, ఇప్పుడు ఏం చేయాలో దాన్ని నిర్వర్తించడానికి నువ్వు లేవాలి అంటే అప్పుడు భరతుడు అంటాడు, నేను ఏమిటో అనుకున్నాను, నన్ను రమ్మని దూతలను పంపిస్తే నాన్నగారు ఏదైనా యజ్ఞం చేయాలని అనుకున్నారేమో, అందుకే నన్ను పిలుస్తున్నట్లున్నారు, లేకపోతే నా అన్నగారు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ మనల్ని శాశ్వతంగా ఆయన వదిలి వెళ్ళిపోతారని మాత్రం నేను అనుకోలేదు. అసలు ఎందుకు తండ్రి గారు మరణించారు, నేను చిట్ట చివరి చూపు కూడా నాకు ఆ భాగ్యం లేదు. రామలక్ష్మణులు ఎంత అదృష్టవంతులు, అంత్యక్రియలు వాళ్ళు చేశారు. నేను తండ్రి గారు ఉండగా వచ్చి ఉంటే కనుక నన్ను ఎంత ఆదరించేవారు, నా ఒంటి నిండా పట్టిన దుమ్మునంతా కూడా దులిపి నన్ను కౌగలించుకునేవారు. ఇప్పుడు ఇంకా నాకెవరూ లేరు, నాకు తండ్రి అయినా ఎవరైనా కూడా రాముడు ఒక్కడే. నేను రాముని యొక్క సేవకుణ్ణి. తండ్రి గారి దగ్గరికి, అదే నా జ్యేష్ఠ భ్రాత అంటే ఎవరంటే తండ్రితో సమానం అంటారు కదా, అందువల్ల నాకు రాముడే ఇంకా దిక్కు అని చెప్తాడనమాట. చెప్తే తన తల్లితో అంటాడు, నాకేమన్నా చివరి క్షణంలో నాకేమన్నా సందేశం ఇచ్చారా తండ్రి గారు అని అడిగితే అప్పుడు కైకేయి అంటుంది, ఆయన చివరి క్షణంలో హా రామ లక్ష్మణ సీత అంటూ విలపిస్తూ ఆయన చనిపోయారు అని చెప్తుందనమాట. చెప్తే భరతుడు వెంటనే మళ్ళీ ఎందుకు రాముణ్ణి సీతను వాళ్ళని తలుచుకున్నారు, ఏమైంది అని చెప్పి మళ్ళీ మనసులో ఏదో కీడు శంకిస్తూ ఉంటాడు. అప్పుడు కైకేయి చెప్తుంది, రాముడు నారబట్టలు ధరించి సీత లక్ష్మణులతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాడు అంటే అదెందుకు, రాముడు ఎందుకు దండకారణ్యాలకు వెళ్ళాడు, ఏం తప్పు చేశాడు, ఎవరినైనా వధించాడా, లేకపోతే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని దొంగిలించాడా, లేకపోతే ఎవరిపైన అత్యాచారం చేశాడా, ఏం చేశాడని రాముడిని దండకారణ్యానికి పంపించారు అంటే అప్పుడు కైకేయి అసలు విషయం చెప్తుందనమాట. ఆ రాముడు ఏ ధర్మము తప్పలేదు, తర్వాత ఎటువంటి దుష్కార్యము చేయలేదు, అతను ఎప్పుడు చెయ్యడు కూడా అని చెప్తుంది. అయితే జరిగింది ఏంటంటే నీ తండ్రి రామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించాడు. ఆ విషయం నాకు నచ్చలేదు, అందుకే బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకప్పుడు నీ తండ్రి నాకు నా యొక్క సహాయ సహకారాలకు మెచ్చి ఒక యుద్ధంలో నాకు 2 వరాలు ఇస్తానన్నాడు. ఆ వరాలు నేను అప్పుడు అడగలేదు, ఆ వరాలను రెండింటిని కూడా ఇప్పుడు నేను అడిగాను. అవి ఏమిటంటే రాముణ్ణి వనవాసాలకు పంపించాలి, 2వ వరం నీకు అంటే భరతునికి రాజ్యాభిషేకం చేయాలి అని చెప్పి 2 వరాలను నేను కోరుకున్నాను. నీ తండ్రి సత్యాన్ని జబదాటడు కాబట్టి వరాలను సరే అన్నాడు. అయితే రాముడు కూడా తండ్రి మాట జబదాటడు కాబట్టి అతను కూడా అడవులకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రాముడి వెంట సీత లక్ష్మణులు ఇద్దరూ కూడా వాళ్ళు స్వయంగా నిర్ణయించుకొని రాముడి వెంట వనాలకు వెళ్ళారు. ఈ రాముణ్ణి వనాలకు పంపించాను అనే దుఃఖంతో నీ తండ్రి మరణించాడు. నేను ఇదంతా చేసింది నీ క్షేమాన్ని, నీ శ్రేయస్సును కోరి నేను చేశాను. ఇప్పుడు ఈ రాజ్యం అంతా నీది, ఈ అయోధ్యకు నీవు మహారాజువి, చక్కగా నువ్వు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. ఈ వశిష్ఠాది బ్రాహ్మణోత్తములందరూ కూడా నీ తండ్రికి దహన సంస్కారాలు చేయిస్తారు, నీ చేత దహన సంస్కారాలు చేయిస్తారు. ఆయన ఇలాగా ఈ తైలం ఉంచిన ద్రావణంలో ఉంచారు. ఈ విషయం అంతా తెలియచేసి తండ్రికి దహన సంస్కారాలు చేసిన తర్వాత నీకు రాజ్యాభిషేకం చేస్తారు, నువ్వు చక్కగా ధైర్యంగా ఉండి ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అని చెప్పి కుమారునికి సలహా ఇస్తుంది కైకేయి. తల్లి అయిన కైకేయి మాటలు విని భరతుడు దుఃఖంతో కుమిలిపోతున్నాడు, క్రోధంతో అతను మండిపడుతున్నాడు. ఈ సీతారామ లక్ష్మణుల వనవాసం వార్త విని అతని దుఃఖం చాలా ఎక్కువైపోయింది, తీవ్రమైన వైరాగ్యం కలిగింది.
కలిగి అంటున్నాడనమాట. తండ్రి మరణించాడు, అన్నగారు అడవులు పాలయ్యారు, ఇంక నేను దేనికోసం బ్రతకాలి, వాళ్ళు అక్కడంత కష్టాలు పడుతూ ఉంటే నేను ఈ భోగాలు అనుభవించాలా, ఇటువంటి రాజ్యం నాకొద్దు, నీవు అసలు ఈ ఇక్ష్వాకు వంశానికి ఒక శాపంలాగా నువ్వు మాకు పరిణమించావు, అసలే నేను దుఃఖంతో ఉన్నాను, దానిపైన రాముడి వనవాసం మాట విని పుండు మీద కారం చల్లినట్లు ఉంది, మా వంశాన్ని నాశనం చేయడానికే నువ్వు ఇక్కడ అవతరించావు అని చెప్పి తల్లిని నానా రకాల మాటలతో అతను నిందిస్తున్నాడు. నా తండ్రిని నువ్వు చంపావు, అందరికీ సుఖశాంతులు లేకుండా చేశావు, తల్లి కౌసల్యకు వీళ్ళందరికీ కూడా పుత్ర శోకాన్ని కలుగు చేశావు, నీకు తెలుసు కదా తన తల్లి కౌసల్య కంటే కూడా నిన్ను ఎంతో గౌరవించేవాడు, ప్రేమించేవాడు రాముడు, అటువంటి రాముడిని ఎలాగ నువ్వు వనవాసాలకు పంపించగలిగావు, కౌసల్యాదేవి కూడా నువ్వు ఎన్ని రకాల దుర్మార్గపు పనులు ఆలోచనలు చేసినప్పటికీ కూడా నిన్ను తన సొంత చెల్లెలుగా చూసుకునేది, అటువంటి మహాసాధ్వికి నీవు ఇప్పుడు ఈరోజు కష్టాన్ని కలుగు చేశావు, నీవు చేసిన పనికి నేను నిన్ను ఇప్పుడే రాజ్యం నుంచి వెళ్ళగొట్టేవాడిని, కానీ ఈ విషయం తెలిస్తే నా అన్నగారైన రాముడు నన్ను కోప్పడతాడేమోననే భయంతో నేను ఆ పని చేయడం లేదు, ఎవరినైతే నువ్వు అడవులకు పంపించావో అటువంటి రాముడు వల్లే ఇప్పుడు నువ్వు బ్రతికిపోయావు, ఇటువంటి పాపపు ఆలోచన నీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ చూసినా సరే పెద్ద కొడుకు అన్నవాడు రాజ్యాభిషేకం రాజు అవుతాడు, రాజ్యాభిషేకం జరుగుతుంది, అటువంటిది ఇటువంటి దురాలోచన ఈ వంశాచారాన్ని కాదని నువ్వు ఇటువంటి పనికి ఎందుకు ఇలా పూనుకున్నావు, మా ఇక్ష్వాకు వంశంలో ఇది ఎప్పుడు కూడా ఈ విషయమే జరుగుతూ వచ్చింది, ఇన్నాళ్ళు కూడా ఇక్ష్వాకు వంశాన్ని ధర్మమే రక్షిస్తోంది, అటువంటి సదాచార సంపన్నమైనటువంటి ఈ ఇక్ష్వాకు వంశంలో నీవు వచ్చి నీకు ఇటువంటి దురాలోచన అసలు ఎలా కలిగింది, నేను ప్రాణాలైనా నేను విడిచిపెడతాను కానీ నీవు కోరినటువంటి ఆ పనిని మాత్రం నేను చేయను, అంతేకాదు నీకు ఏదైతే దుఃఖం కలిగిస్తుందో అటువంటి పనిని నేను చేసి చూపిస్తాను, అదేంటంటే నేను అరణ్యాలకు వెళ్ళి రాముణ్ణి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలి ఇక్కడికి తీసుకుని వస్తాను, జీవితాంతం కూడా నా అన్నగారికి నేను సేవకునిగా నేను బ్రతుకుతాను అని చెప్పి విపరీతమైన శోకంతో భరతుడు బిగ్గరగా ఏడుస్తున్నాడు. భరతుడి కోపం చల్లారలేదు, ఇంకా తల్లిని నిందిస్తున్నాడు. నేను మరణిస్తే కనుక అప్పుడు నీవు కోరిన కోరిక అసలు నెరవేరకుండా ఉంటుంది, అప్పుడేంటంటే అసలు నీవు కోరుకున్నటువంటి రాజ్యం నీకు దక్కకుండా పోతుంది, అప్పుడు నువ్వేం చేస్తావంటే నేను మరణిస్తే నెత్తిని చేతులు పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటావు, నీకు అదే జరగాలి, నీ మూలంగా తండ్రి మరణించాడు, అన్నగారు అడవులకు పోయాడు, అసలు రాముడు ఏం అపకారం చేశాడని నువ్వు ఇటువంటి పాడు పనికి తలపెట్టావు, మా వంశాన్ని నువ్వు నాశనం చేస్తావని రకరకాలుగా నిందిస్తూ ఉన్నాడు, నువ్వు తల్లివి కాదు, తల్లి రూపంలో వచ్చిన శత్రువువి అని చెప్పి ఇంకా నిందిస్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నీవు చేసిన ఈ పాప పని వల్ల ఆ పాపం అంతా కూడా నాకు కూడా చుట్టుకుంటుంది, నేను ఇప్పుడు ఏకాకినైపోయాను, ప్రజలందరూ కూడా నన్ను చూసి అసహ్యించుకుంటారు, ప్రతి తల్లికి కూడా తన యొక్క పుత్రుడు ఎంతో ఆత్మీయుడవుతాడు, అటువంటిది ఎన్నో నోములు వ్రతాలు చేసి కౌసల్యాదేవి రాముణ్ణి పుత్రునిగా పొందింది, ఇప్పుడు ఈ రాముని యొక్క వియోగాన్ని భరిస్తూ ఆమె ఎలా జీవిస్తుంది, ఎంత అల్లారు ముద్దుగా రాముణ్ణి పెంచుకుంది, అటువంటి కుమారుణ్ణి నువ్వు ఆమెకు కాకుండా చేశావు, నీకు ఇహలోకం పరలోకం కూడా దక్కదు, నువ్వు అసలు నరకానికే పోతావు, నీకు అసలు స్వర్గంలో నీకు అసలు నీకు చోటే ఉండదు, ప్రతి జన్మలకి కూడా నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు, నేను ఇక నీవు చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అలా ప్రాయశ్చిత్తం చేసి నేను ఈ లోకంలో కీర్తిని సంపాదించుకుంటాను, ఇప్పుడే నేను అరణ్యాలకు వెళ్తాను, వెళ్ళి రాముణ్ణి కాళ్ళ మీద పడి బ్రతిమాలి వెనక్కి తీసుకొని వస్తాను, తర్వాత నేను వెళ్ళి వనవాసం చేస్తాను, ఈ విధంగా ప్రజలందరూ కూడా రాముడి కోసం విలపిస్తూ ఉంటే నేను వాళ్ళని చూస్తూ ఆ పాప భారాన్ని మోస్తూ నేను జీవించలేను,
నీవు ఇన్ని పాపాలు చేస్తావు కదా, నువ్వు మంటల్లో దూకి చనిపో, లేకపోతే దండకారణ్యాలకు వెళ్ళిపో నువ్వు, లేకపోతే ఊరి పోసుకొని చనిపో అంటే అన్ని రకాలుగా తల్లిని అనకూడని మాటలన్నీ అంటున్నాడు భరతుడు. ఎప్పుడైతే రాముడు వచ్చి తిరిగి రాజు అవుతాడో అప్పుడే నా పాప భారం తగ్గుతుంది అని చెప్పి తల్లిని దూషిస్తూ రోదిస్తూ నేలపై పడిపోయాడు భరతుడు. ఈ లోపల భరతుడు అయోధ్యకు వచ్చాడని అందరికీ తెలిసింది. మంత్రులందరూ కూడా కైకేయి గృహానికి వచ్చారు. ఆ మంత్రులను చూడగానే భరతుడు మళ్ళీ రోధించడం ప్రారంభించాడు. తల్లి వైపు చూపిస్తూ అంటున్నాడు, చూడండి నేను ఎప్పుడూ కూడా రాజ్యాన్ని కోరుకోలేదు. అంటే వాళ్ళందరూ అనుకోవచ్చు కదా, భరతుడు చాలా ఆనందంగా ఉన్నాడు, రాజ్యం వచ్చింది కదా అని. అన్ని విషయాలు భరతునికి తెలుసు ఇవన్నీ అంటే ఇలా అనుకునే అవకాశం ఉంది కాబట్టి అందరికీ కూడా చెప్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు కూడా రాజ్యాన్ని కోరుకోలేదు, ఎప్పుడు అమ్మతో కూడా ఈ మాట అనలేదు నాకు రాజ్యం కావాలి అని చెప్పి. అలాగే తండ్రి నాకు ఇలాగ రాజ్యం ఇచ్చిన విషయం కూడా నాకు తెలియదు. మీ ఇద్దరం కూడా చాలా దూరంలో ఉన్నాం, నేను శత్రుఘ్నుడు. ఇదంతా కూడా నా తల్లి చేసినటువంటి కుట్ర, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నన్ను మీరు విశ్వసించండి. తర్వాత సీతారామ లక్ష్మణులు అడవులకు వెళ్ళడం కూడా ఆ విషయం కూడా నాకు ఏమీ తెలియదు. తర్వాత భరతుని రాక గురించి విన్నటువంటి కౌసల్య సుమిత్రతో అంటుందట, ఈ దుర్మార్గురాలు ఈ కైకేయి ఉంది కదా, ఆ కుమారుడు భరతుడు వచ్చినట్లున్నాడు. అయితే భరతుడు మాత్రం ధర్మం తప్పనివాడు, ధర్మాత్ముడు, తల్లి బుద్ధులు మాత్రం అతనికి రాలేదు, అతనితో ఒకసారి మాట్లాడాలని ఉంది అని చెప్పి లేచిందట, వెళ్దామని చెప్పి. లేస్తే ఆ బాధతో ఆవిడ యొక్క శరీరం సహకరించలేదు, వెంటనే లేవలేక మంచం మీదే కూలబడిపోయింది. అయితే కొంత సమయానికి భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా ఈ మంత్రులందరితో మంత్రులందరితో కలిసి కౌసల్యాదేవిని చూడడానికి అక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ క్రింద పడిపోయినటువంటి కౌసల్యాదేవిని చూసి ఆవిడని పట్టుకొని ఇద్దరు కూడా గట్టిగా రోధించారట. అయితే భరతుని యొక్క ఈ రోదన ఏడుపు విని కౌసల్య చలించిపోయి ఆవిడ వెక్కి ఏడుస్తూ అందనమాట, చూడు నాయన, నీకు ఏ కష్టం కలగకుండా నీ తల్లి ఇలాగా ఒక రాజ్యాన్ని సంపాదించి పెట్టింది. నా కొడుకు రాముణ్ణి మాత్రం నారచీరలు కట్టించి అడవులకు పంపించింది. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ పని చేసిందో నీ తల్లి. దయచేసి నన్ను కూడా నా రాముడు ఉన్న చోటుకే పంపించేసాయి, లేకపోతే నేను సుమిత్రను తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాను, లేకపోతే నువ్వే వచ్చి నన్ను రాముడి దగ్గర వదిలిపెట్టిరా. తరువాత ఈ రాజ్యాన్ని నీకు నీ తల్లి సంపాదించి పెట్టింది కదా, ఇప్పుడు అన్ని అధికారాలు నీకున్నాయి, మమ్మల్ని కూడా నువ్వు అడవులకు పంపించవచ్చు అని చెప్తుందన్నమాట. లోపల నుంచి ఒక విధమైన బాధ, ఒక విధమైన దోషారోపణ చేస్తూ ఆవిడ భరతునితో మాట్లాడుతోంది. ఆ మాటలు భరతుడిని ఇంకా కృంగతీశాయి. వెంటనే ఆ కౌసల్యాదేవి పాదాలపైన పడి అతను వెక్కి ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు కౌసల్యాదేవి ఆయనకి మెలకు వచ్చేటప్పటికి తల్లి ఆయన యొక్క శిరస్సును తన ఒళ్ళో పెట్టుకుని సపర్యలు చేస్తూ ఉందన్నమాట. అప్పుడు భరతుడు అంటున్నాడమ్మా, నిజంగా నేను ఏ పాపము నాకు తెలీదు, నువ్వు నీ మాటలన్నీ కూడా నన్ను ఏదో ఈటెలతో గుచ్చుతున్నట్లుగా నన్ను బాధిస్తున్నాయి, నీకు తెలీదా నేను రాముని ఎంత ప్రేమిస్తానో, నాకు రామునిపై ఎటువంటి భక్తి ఉందో నీకు తెలీదా అమ్మా, అన్నీ తెలుసు కూడా ఇలా ఏమీ తెలియనట్లుగా ఎందుకు నన్ను మాటలతో బాధ పెడుతున్నావు. రాముణ్ణి ఎవరైతే అడవులకు పంపించారో అది వాళ్ళకు బుద్ధి మందగించింది. ఈ విధంగా అడవులకు పంపడం ధర్మసమ్మతం కాదు, శాస్త్రసమ్మతం కాదు. ఒకవేళ నేను నా అన్నగారి వనవాసానికి అనుమతించి ఉన్నట్లయితే మనసులో అయినా సరే అది అన్ని రకాలైనటువంటి దుష్ఫలితాలు నాకు కలుగుగాక అని చెప్పి ఎన్నో శ్లోకాల్లో వరుసగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కీడు అంతా కూడా నాకు సంభవించుగాక, పాపం అంతా నాకు వచ్చేయిగాక అని చెప్పి కూడా తనను తానే శపించుకుంటున్నాడు భరతుడు. అంటే కౌసల్యాదేవిని తన యొక్క మనసును తెలియచేయడానికి కౌసల్యాదేవికి రకరకాల యొక్క శాపాలు తనకు తానే పెట్టుకుంటున్నాడు అనమాట. అలా పెడుతూ ఉంటే అప్పుడు కౌసల్య అతన్ని మధ్యలో ఆపి అంటోందనమాట, చూడు నాయనా,
నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా దుఃఖం తగ్గుతుందని అనుకుంటున్నావా? నా దుఃఖం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అయితే భగవంతుని దయ వలన నీ మనసు ధర్మ మార్గాన్ని వదిలిపెట్టలేదు. ఇటువంటి మాటల వల్ల ఇప్పుడు నాకు ఏం తెలిసిందంటే, నాకే కాదు ప్రజలందరికీ, ప్రపంచానికి ఏం తెలుస్తుందంటే, నీవు కూడా లక్ష్మణునిలాగే అటువంటి సత్పురుషుల యొక్క కోవకు చెందుతావు నీవు కూడా అని అర్థమవుతుంది అని చెప్పి భరతుడిని కౌగలించుకొని తలపై ముద్దు పెట్టుకుందట కౌసల్య. పక్కనే కూర్చున్నాడు భరతుడు. కూర్చుంటే వాళ్ళిద్దరూ కూడా జరిగిన వాటిని అన్నీ కూడా తలుచుకొని దుఃఖించారు. ఇలా దుఃఖిస్తూ ఉండగానే అక్కడ తెల్లవారింది. ఈ విధంగా కుమిలిపోతూ దుఃఖిస్తూ ఉన్న భరతుని దగ్గరికి వశిష్ఠ మహర్షి వచ్చి, నీవు ఇలా దుఃఖించవద్దు, నీకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం మహారాజు యొక్క దేహానికి అంత్యక్రియలు జరిపించాలి అని చెప్తే, అప్పుడు ఈ మహారాజు దేహాన్ని ఆ తైల ద్రోణి ఏదైతే పెట్టి ఉందో అందులోంచి బయటికి తీసుకొచ్చారు. ఆయన యొక్క ముఖం ప్రశాంతంగా దీర్ఘ నిద్రలో ఉన్నట్లుగా అనిపించింది. ఆయన ఆ దేహాన్ని రత్నాలు పొదిగినటువంటి ఒక శయ్యపైకి మార్చారు. ఇంకా భరతుడు తనను తాను ఆపుకోలేకపోయాడు, బిగ్గరగా రోధిస్తూ అన్నాడనమాట, నేను ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు ఈ విధంగా నీవు ప్రాణాలను విడిచావు. అన్నగారు తర్వాత తమ్ముడు లక్ష్మణుని అడవులకు ఎందుకు పంపావు నువ్వు? ప్రజలందరూ ఎంత దుఃఖిస్తున్నారో చూడు రాముడి కోసం. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు ప్రజల్ని యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారంటూ ఏడవడం మొదలుపెట్టాడు. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి, వశిష్ఠాది మహర్షులందరూ వచ్చి, ఇంకా ఆలస్యం చేయవద్దు, దేహానికి మనం సంస్కారాలు చేయాలి అని చెప్తే అప్పుడు భరతుడు మొత్తం వాళ్ళు చెప్పినట్లే చేశాడు. కార్యాలన్నీ కూడా చేశారు. ఆయన యొక్క దేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తూ ఉన్నారు. అందరూ కూడా దాని వెనుక వెళ్తూ ఉన్నారు. చితిని పేర్చి అక్కడ భౌతిక కాయాన్ని చితిపైకి పెట్టారు. అగ్నిహోత్రాన్ని వెలిగిస్తుంటే శాస్త్రోక్తంగా మంత్రాలు అవి కూడా ఉచ్చారణ చేస్తూ ఉన్నారు. శాస్త్ర ప్రకారం అన్నీ కూడా నిర్వర్తించారు. రాణులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. భరతునితో పాటు కౌసల్య కూడా అక్కడ అగ్నికి, ఎక్కడైతే దహనం జరిగిందో అక్కడికి అగ్నికి ప్రదక్షిణం చేసింది. రాణులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. భరతునితో కలిసి అక్కడికి సరియు నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ క్రియలు అన్నీ కూడా నిర్వర్తించి వీళ్ళందరూ కూడా అయోధ్య నగరానికి చేరుకున్నారు. తరువాత దాదాపు ఒక 10 రోజుల పాటు వాళ్ళందరూ కూడా చాలా తపోమయ జీవితాన్ని గడిపారు. అంటే నేల మీద పడుకున్నారు, ఆహారం కొద్దిగానే తీసుకున్నారు. ఇట్లాగా రాజు పట్ల మర్యాదతో వాళ్ళందరూ కూడా చాలా తపోమయ జీవితాన్ని గడిపారు. తరువాత 10వ రోజున భరతుడు శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాడు. 12వ రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించారు. తరువాత ఈ బ్రాహ్మణులందరికీ కూడా దాన ధర్మాలు చేశారు, అన్నదానాలు చేశారు. తరువాత ఈ గోవులను వీటన్నిటినీ కూడా వాళ్ళు దానం చేశారు. దానం చేసి 13వ రోజు అస్థికలను కూడబెట్టడానికి చెప్పి శ్మశానానికి వెళ్తారు. ఆ అస్థికలు పోగు చేస్తూ మళ్ళీ భరతుడు ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రి, నువ్వు నాతో చెప్పేవాడు ఎప్పుడు కూడా రాముడి యొక్క సంరక్షణలో మీరందరూ కూడా సుఖంగా భద్రంగా ఉంటారని. అటువంటి రాముడు ఈరోజు అడవుల్లో ఉన్నాడు. ఇక నాకు ఏం మిగిలింది? నువ్వెందుకు ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు? అలాగే కౌసల్యాదేవిని కూడా రాముడిని అడవులకు పంపి ఒంటరిదాన్ని చేశావు. నేను ఇక అనాథనైపోయాను. ఎందుకు? మేమేం తప్పు చేశావు? నువ్వు ఇలాగ మమ్మల్ని చేశావు అని అస్థికులు అవన్నీ చూస్తూ అయ్యో ఇదేనా మిగిలింది అంటూ ఏడుస్తూ ఉన్నాడు. అతను ఏడవడం చూసి, కింద పడిపోతూ ఉండడం చూసి సుమంత్రుడు ఆయన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి కింద పడిపోయారు. ఈ విధంగా వీళ్ళిద్దరూ దుఃఖంగా ఉండడం చూసి అప్పటి వరకు చాలా స్థిరంగా ఉన్నటువంటి శత్రుఘ్నుడు అతను కూడా నేల మీద పడిపోయి తండ్రి గురించి ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా మమ్మల్ని నీ గుండెలపైన పెట్టుకొని నువ్వు లాలించేవాడివి, మాకు ఇష్టమైనవన్నీ కూడా నువ్వు సమకూర్చేవాడివి. ఇక ఎవరున్నారు మాకు ఇవన్నీ చేయడానికి? నీవేమో స్వర్గానికి వెళ్ళావు, తర్వాత రాముడేమో అడవులకు వెళ్ళాడు. భరతునికేమో ఈ బాధతో మతిస్థిమితం లేకుండా పోయింది. నేను ఒక్కడిని ఎలా జీవించగలను?
నేను కూడా అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ఏడవడం మొదలుపెట్టాడు శత్రుఘ్నుడు. దశరథ మహారాజు అంత్యక్రియలన్నీ పూర్తి అయ్యాయి. ఇక భరతుడు రాముని వద్దకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి మళ్ళీ బాధపడుతున్నాడు. భరతునితో చెప్పి, ఎంత విచిత్రం, రాముడు అంత సాహసవంతుడు, తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఒక స్త్రీ యొక్క మంత్రాంగానికి, తర్వాత ఆవిడ వేసిన వ్యూహానికి దానికి తల ఒగ్గి అడవులకు వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే లక్ష్మణుడు కూడా మహారాజుని నిలదీసి ఉండేవాడే, మరి లక్ష్మణుడు కూడా అలా చేయకుండా రాముడు వెనకాలే వెళ్ళిపోయాడు. ఈ కైకేయి చేసిన కుతంత్రమే దీనికి అంతటికీ కూడా కారణం. ఎప్పుడూ కూడా మహారాజు ఆమె మాటలకు లోబడిపోయేవాడు, ఆమె వలలో ఇప్పుడు చిక్కుకుపోయాడు. ఈ కైకేయిని తలకెక్కించుకొని ఇటువంటి అనర్థాలన్నీ కూడా కొని తెచ్చుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల అక్కడ ద్వారం దగ్గర ఈ మంథర చక్కగా ఆభరణాలన్నీ అలంకరించుకొని చాలా విలువైన వస్త్రాలు కట్టుకొని నుంచొని ఉందట. చాలా ఆనందంగా ఉంది. నుంచొని ఉంది. నుంచోగానే అక్కడ చాలామంది వచ్చి, ఇదిగో దీనివల్లే మనకి గతి పట్టింది, మన రాజ్యానికి మహారాజు ప్రాణాలు పోయాయి, రాముడు అడవులకు వెళ్ళాడు, మహాపాపాత్మురాలు అని చెప్పి శత్రుఘ్నునికి చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈవిడ వల్లే మొత్తం ఇన్ని అనర్థాలు జరిగాయి, అందువల్ల ఈవిడని ఏం చేస్తావో చెయ్యి అని చెప్పారు. అసలే దుఃఖంతో కోపంతో ఉన్న శత్రుఘ్నుడు వెంటనే ఆవిడని ఈడ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆవిడ గట్టిగా ఇంకా అరవడం మొదలుపెట్టింది. అలా ఈడ్చుకొని వెళ్తూ ఉంటే ఆవిడ ధరించిన ఆభరణాలన్నీ కూడా క్రింద పడిపోతున్నాయట. ఇంకా మొత్తం ఈ భవనం అంతా దద్దరిల్లేటట్లుగా శోకాలు పెట్టడం మొదలుపెట్టింది మంథర. అందరూ కూడా శత్రుఘ్నుడు మంథరని చంపేస్తాడని చెప్పి అందరూ కూడా భయపడ్డారు. భయపడుతూ ఇంకా కౌసల్యాదేవి మనల్ని రక్షించగలదని చెప్పి వీళ్ళందరూ కూడా కౌసల్యాదేవి యొక్క భవనానికి పరిగెట్టుకుని పారిపోయారు. ఈ శత్రుఘ్నుడు మాత్రం పెద్దగా కేకలు వేస్తూ ఈ మంథరను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అది ఆ మంథర ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపులు కైకేయికి వినబడడంతో కైకేయి వచ్చి శత్రుఘ్నుడిని అడ్డుకోవాలని ప్రయత్నించింది. అయితే శత్రుఘ్నుని యొక్క ఉగ్ర రూపం చూసి కైకేయి కూడా భయపడిపోయి పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు భరతుని దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు భరతుడేమో తమ్ముడిని చూసి అంటాడనమాట, చూడు, వీరులు ఎవరూ కూడా స్త్రీలను వధించకూడదు, నేను ఎప్పుడో కైకేయిని వధించి ఉండేవాడిని, కానీ రాముడు ఆ పని చేస్తే రాముడు నాతో మాట్లాడని చెప్పి నేను ఆ పని చేయలేకపోయాను. నీవు కూడా ఈ దాసీని చంపితే కనుక రాముడు ఎప్పుడూ కూడా ఇక నీతో మాట్లాడు, ఇది మాత్రం సత్యము, అందువల్ల ఆ దాసి మందరను నువ్వు వదిలిపెట్టు అని చెప్తే ఈ రాముడి పేరు వినగానే శత్రుఘ్నుడు కోపం అంతా కూడా చల్లారిపోయిందట. రాముని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండేదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కేవలం అటువంటి ఏమని చెప్పాలి, ప్రశాంత చిత్తుడు, అందరికీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా కీడు తలపెట్టనటువంటి ఆ స్వభావం కలిగిన రాముని యొక్క ప్రస్తావన రాగానే వీళ్ళలో ఉన్నటువంటి కోపం అంతా కూడా చల్లారిపోయిందనమాట. వెంటనే మంథరను వదిలేశాడు. అప్పుడు మంథర ఏమో కైకేయి కాళ్ళ మీద పడి తనకు జరిగిన అవమానానికి ఏడవడం మొదలుపెట్టింది. కైకేయి దేవేమో ఆమెను ఓదార్చి తనతో పాటు తీసుకొని వెళ్ళింది. ఇక 14వ రోజు మొత్తం సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భరతుడు, శత్రుఘ్నుడు, తర్వాత ఈ మంత్రులు, మహర్షులు వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. ఇక రాజు లేని రాజ్యం ఎక్కువ రోజులు ఉండకూడదు కాబట్టి మంత్రులందరూ కూడా భరతునితో అన్నారన్నమాట, ఎక్కువ రోజులు ఇలా ఉండకూడదు, అరాచకాలు పెరిగిపోతాయి, దొంగల భయం అధికం అవుతుంది, అందువల్ల మనము వెంటనే రాజుని నియమించాలి, ఈ ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడమైనటువంటి నీకు రాజ్యాభిషేకం చేయాలని మేము ఇప్పుడు అందరూ కూడా ఆశిస్తున్నాము అని చెప్పి భరతునితో అంటారు. అప్పుడు భరతుడు వెంటనే ఆయన అంటాడనమాట, చూడండి, మా వంశంలో ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ కూడా పెద్ద కుమారుడే రాజు అవ్వాలి, ఇదే మా ఆచారము, అలాగే శాస్త్ర సమ్మతం కూడా. మాలో పెద్దవాడైన రాముడు మాత్రమే ఈ రాజ్యానికి రాజు అయ్యేందుకు అర్హుడు. అతనికి బదులుగా నేనేం చేస్తానంటే అడవులకు వెళ్ళి అక్కడ 14 సంవత్సరాలు కూడా అడవుల్లో ఉంటాను, తండ్రి గారి ఆజ్ఞను శిరసావహిస్తాను,
రాముడి ఇక్కడికి వచ్చి రాజ్యాన్ని ఏలతాడు. అందువల్ల మీరు చతురంగ బలాలను కూడా సిద్ధం చేయండి. ఈ తర్వాత అడవులకు పోయి నేను రాముడిని తీసుకుని వస్తాను. అభిషేకానికి సిద్ధం చేసినటువంటి వస్తువులన్నీ కూడా మనం వెంట తీసుకొని వెళదాం. అక్కడే నేను రాముడికి రాజ్యాభిషేకం చేస్తాను, అయోధ్యకు తీసుకొని వస్తాను. నా తల్లి కైకేయి కోరికని నేను ఏ విధంగానూ కూడా నెరవేర్చను. ఆవిడ నిజంగానే నా తల్లి రూపంలో ఉన్నటువంటి ఒక భూతం లాంటిది. నేను ఇప్పటి నుండి కూడా అరణ్యాల్లోనే నివసిస్తాను. రాముడి అయోధ్యకు రాజు అవుతాడు. అందువల్ల మీరు ఈ గంగానది వరకు కూడా సైన్యం వెళ్ళడానికి చక్కగా మార్గాలన్నింటినీ కూడా సుగమం చేయండి. దారిలో ఎన్నో కొండలు గుట్టలు వస్తాయి కాబట్టి వాటిని ఎక్కగలిగే వాళ్ళని పంపించండి. వెంటనే కూడా ఈ పని మీరు ప్రారంభించాలి. ఇది నేను మీకు ఆజ్ఞగా చెప్తున్నాను అని చెప్తే ఆ సభలోని వారందరూ కూడా భరతుని యొక్క మాటలు విని ఆనందంతో పొంగిపోతారనమాట. చేతికి వచ్చిన రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి తర్వాత నీ జ్యేష్ఠ భ్రాతకే నువ్వు ఈ రాజ్యం చెందాలని అంటున్నావు. నిజంగా నీ యొక్క కీర్తి చిరకాలం కూడా ఈ భూమండలంపై నిలిచి ఉంటుంది. ఇప్పుడే నీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాము. వెళ్ళి సేనలందరూ కూడా పోయేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. ఎంతో ఆనందిస్తారు వాళ్ళందరూ కూడా భరతుని యొక్క మాటలు విని. భరతుడు సైన్యంతో పాటు వెళ్ళడానికి అయోధ్య నగరం నుండి గంగానది వరకు ఇక మార్గాన్ని నిర్మించడానికి చాలా చురుకుగా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. చక్కగా పక్కన ఉన్నటువంటి ముళ్ళ పొదలు, ఈ చెట్లను వీటన్నిటిని కూడా కొట్టి చక్కగా మార్గాన్ని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి చాలా చక్కగా తయారు చేస్తూ ఉన్నారు. రకరకాల కూలీలు, వడ్రంగులు అన్నీ వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారనమాట. పనిచేస్తూ ఈ రాళ్ళు రప్పలు దారిలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా తొలగిస్తూ చక్కగా మంచి మార్గాన్ని వాళ్ళు నిర్మించారు. ఎక్కడ వరకు? గంగా నది వరకు. మధ్యలో కొన్ని వసతి గృహాలు నిర్మిస్తున్నారు. భరతుడు ఉండడానికి, తర్వాత సైన్యం ఉండడానికి గుడారాలు నిర్మిస్తున్నారు. అలాగే ఎక్కడైతే ఈ భరతుడు వాళ్ళందరూ కూడా మధ్యలో ఉంటారో అటువంటి వసతి గృహాలను చాలా చక్కగా అలంకారాలు చేశారు. తర్వాత ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలందరూ కూడా మంచి ముహూర్తాలు నిర్ణయించారు. ఈ విధంగా చక్కటి రాజమార్గాన్ని ఏర్పాటు చేసి మధ్యలో చిన్న చిన్న దేవాలయాలు కూడా నిర్మించారన్నమాట. నిర్మించి వాటిపైన పెద్ద పెద్ద జెండాలు కట్టారు. ఈ విధంగా చాలా చక్కగా రాజమార్గం చాలా చురుకుగా తయారయ్యింది. అంతటితో 80వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం వీళ్ళు అందరూ బయలుదేరడం ఇవన్నీ కూడా చూస్తాం. భరతుడు శ్రీరాముని దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా వచ్చేవారం 81వ సర్గ నుండి 90వ సర్గ వరకు చూస్తాము. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.